హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ సిపిన్ కేవైసీ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరీనా ప్రోటోకాల్ మనం ఇక్కడ డైలీ గ్రూప్లో అయితే చేస్తున్నాం. మరీనా ప్రోటోకాల్ ఇక్కడ వాలెట్ ఎలా లింక్ చేయాలో ఇక్కడ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ పోస్ట్ చూపిస్తాను మరీనా ప్రోటోకాల్ది. ఇక మరీనా ప్రోటోకాల్ ఇక్కడ యాప్ లింక్ డైలీ మనకి ఇక్కడ క్విజ్ ఆన్సర్ అయితే ఇస్తాను. ఎప్పటి నుంచో చేస్తాం, 1 year నుంచి మనం చేస్తాం. సో ఈ మరీనా ప్రోటోకాల్ది వాలెట్ ఎలా అప్డేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిపిన్ది చేద్దాం. సిపిన్ అయిపోయిందా మరీనా ప్రోటోకాల్ది తర్వాత చేద్దాం. ఓకే, అలాగే సిపిన్ ఇక్కడ అప్డేట్ కూడా మీకు గ్రూప్లో ఇచ్చాను. 5 days కంటిన్యూగా మైనింగ్ చేయండి ఇక్కడ చెప్పాను. ఓకే, సిపిన్ ఇక్కడ ఎలా రిజిస్టర్ అవ్వాలో మీకు ఆల్రెడీ పోస్ట్ అయితే పెట్టాను. ఒకసారి మళ్ళీ చూడండి, న్యూజెస్ కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు యాప్ అయితే ఇచ్చేస్తాను. ఇక్కడ అంటే మీరు ఇక్కడ లింక్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ రిజిస్టర్ అయితే అయిన తర్వాత యూజర్ నేమ్ ఇక్కడ ఫుల్ నేమ్ ఇచ్చేయండి. ఇక డైలీ మైనింగ్ స్టార్ట్ అయితే ఇచ్చేయాలి. ఓకే, అలాగే ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, రిఫర్ కోడ్ వచ్చేసి bubble2x ఇచ్చేసి మీరు సైన్ అప్ అయితే అవ్వండి. ఓకే, తర్వాత మీరు ఈ విధంగా టాస్క్ అయితే ఉంటాయి, ఇవన్నీ మీరు ఫాలో అప్ అయితే అవ్వండి. కింద ఎన్ని ఆప్షన్లు తెలిసి మళ్ళీ ఒకసారి చూద్దాం ప్రాసెస్ది. ఇక్కడ ఇది వేరే టాస్క్. సో ఈ విధంగా మీరు చూసుకోండి. ఓకే, నేను మళ్ళీ ఒకసారి అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ మీరు every 24 ఒకసారి మీకు వాయిస్ నోట్ కూడా పెట్టాను. బట్ ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇస్తాను సిపిన్ గురించి. ఇక నేను సిపిన్లో కేవైసీ ఎలా చేయాలి చెప్తాను. తర్వాత మీరు మరీనా ప్రోటోకాల్ వీడియో మీద చూడండి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. చాలామంది ఎప్పటి నుంచో చేస్తున్నారు. సో మనకి ఏంటంటే మరీనా ప్రోటోకాల్ ఒక $7 హోల్డ్ అయితే కావాలి. సో మార్నింగ్ కొంచెం అమౌంట్ అయితే అరేంజ్ అయింది. సో మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో మార్నింగ్ ఇక్కడ ఎన్సీది పేమెంట్ వచ్చి మీకు తెలిసింది. ఇక్కడ ఎన్సీ అండ్ ఇక్కడ సాల్వ్ ప్రోటోకాల్ది. సో వచ్చిన అందరు కంగ్రాచులేషన్. ఓకేనా, చూసుకోండి. సో మీరు న్యూసెస్ ఇంకా నోటిపై అయితే రన్నింగ్ నడుస్తుంది చేయండి. సో ఇక్కడ సిపిన్ అయితే ఓపెన్ చేశాను, 246 ఓపెన్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. సో మీకు ఇక్కడ ప్రొఫైల్ లెవెల్ అండి ఇక్కడ చెప్తాను. సో మనకి ఇక్కడ హోమ్ పేజ్లోనే కేవైసీ పైన క్లిక్ చేయండి. జస్ట్ మనకి ఇక్కడ 5 days యాక్టివిటీ ఉంటే చాలు, డే ఆఫ్ మైనింగ్. సో ఇక్కడ నేను వెయిట్ చేయండి. సో గాయ్స్ ఈరోజు మైనింగ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో మైనింగ్ పైన క్లిక్ చేసి 5 days అయితే నేను ఇక్కడ అయిపోయింది నాది. సో ఇక్కడ మైనింగ్ పైన డైలీ స్టార్ట్ అయితే every 24 hours. 5 days మీరు కంటిన్యూగా every 24 hours మీరు చేస్తూ ఉంటే మీకు విధంగా కేవైసీ పైన క్లిక్ చేస్తే ఇంతకుముందుకు నేను అంటే మైనింగ్ చేస్తాను, బట్ ఇక్కడ దాని మీద క్లిక్ చేయలేదు. ఓకే, కంటిన్యూ చేయండి, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మీరు సో ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ అంటున్నారు. నేను ఇక్కడ ప్రాసెస్ చెప్తాను చేసిన తర్వాత. ఓకే, జస్ట్ నాది ఫోటో తీసుకున్నారు, ఇక్కడ ఎమోషన్ వెరిఫికేషన్ అని చెప్తున్నారు. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేయండి. మీరు ఫస్ట్ సెల్ఫీ ఆడితే సెల్ఫీ చేయండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఎమోషన్ అంటే చూద్దాం. సో కేవైసీ సింపుల్గా వెరిఫికేషన్ అయితే అయిపోయింది, బట్ ఇక్కడ మీకు స్మైల్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు స్మైల్ ఫస్ట్ అయితే ఫోటో సెల్ఫీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మైల్ అంటే ఏం లేదు కదా, ఇక్కడ నార్మల్గా నవ్వండి. ఓకే, నవ్వి మీరు ఫోటో అయితే తీయండి. కొంచెం ఇంకోసారి క్లారిటీ తీసుకుంటే ఇంకోసారి కొంచెం స్మైల్ ఇంక్రీజ్ అయితే చేసి చేయండి. ఓకే, మీకు ఇక్కడ ఇది కూడా అయిపోతుంది సింపుల్గా. నాది అయిపోయింది. ఓకే పైన క్లిక్ చేయండి. ఇక మీకు కేవైసీ అయితే అయిపోయింది. ఓకే, ఇక్కడ చూద్దాం కేవైసీ అయిపోతే ఎట్లా చూపిస్తాను. సో మీరు కేవైసీ అయిపోతే ఇక్కడ ప్రొఫైల్ వెళ్ళిపోయింది. ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడ మీ నేమ్ పైన మీరు ఆధార్ కార్డ్ ఆల్రెడీ చెప్పాను, ఆధార్ కార్డులో ఉన్నట్టు మ్యాక్సిమం నేను ఇచ్చాను, బట్ ఇవ్వపైన ఏం కాదు. బట్ మీరైతే ఏం చేయండి, మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో అలా ఆ విధంగా ఇచ్చి ఇచ్చేయండి. ఎందుకంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం లేకుండా వితౌట్ ఆ టైంలో నేను అలా చెప్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసి మీరు టిక్ మార్క్ అయితే వస్తుంది. యూజర్ నేమ్ అయితే మీరు నేను ఛానల్ నేమ్ పెట్టాను, మీరు ఒకటి పెట్టేసి కేవైసీ అయితే మీరు టిక్ మార్క్ వస్తుంది. మీ న్యూ యూజర్స్ ఇంకా జాయిన్ అవ్వచ్చు, ఇంకా చాలా టైం అవుతుంది. ఓకే, సో చూసుకోండి. సో ఈ విధంగా మీరు ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. కేవైసీ అనేది డైలీ మీరు వచ్చేసి యాక్టివ్ అయితే ఉండి 5 days మైనింగ్ అయితే చేశాను. ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి. టాస్క్ విధంగా వస్తే ఇక్కడ మనీ సింబల్ పైన క్లిక్ చేసి ఫాలో. ఇక నేను ఇంతకుముందు ఫాలో అయితే కాలేదు, టాస్క్ చేయలేదు, మీకు చెప్పాను బట్ నేను చేయలేదు. ఇప్పుడు మీకు ఒకసారి ఫాలో అయితే అయ్యాను, బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఈ విధంగా మీకు క్లైమ్ ఆప్షన్ వస్తే క్లైమ్ చేయండి. ఓకే, అలాగే ఇక్కడ యూట్యూబ్ టాస్క్ ఉన్నాయి, లైక్ రిట్వీట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిపిన్, లైక్ రిట్వీట్. సో ఇవన్నీ అయితే ఉంటాయి, చూసుకోండి. ఓకే, చూసి చేయండి. నేను తావు చేస్తాను, బట్ ఇవన్నీ చూసి చేసుకోండి. ఓకే, మీకు కొన్ని కాయిన్స్ 5 సిపిన్ కాయిన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మీరు ఏం చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ముందు కేవైసీ చేసి పెట్టుకుంటే మీకు కొంచెం బాగుంటుంది. ఓకే, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం మరీనా ప్రోటోకాల్ది మాట్లాడుకుందాం. సో ఇదైతే డైలీ యాక్టివ్ ఉంటే కొన్ని రిఫర్ కూడా చేసుకోండి, ఎక్కువ కాయిన్స్ వాళ్ళు. ఓకే, సో గాయ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ అయితే ఇస్తాను, గ్రీన్ వాలెట్ అనేది. సో ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మరీనా యాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మరీనా ప్రోటోకాల్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది ఇంకా మైనింగ్ నడుస్తుంది కదా, బట్ ఎన్ని రోజులు నడుస్తుంది అది తెలియదు. సో అలాగే ఇక్కడ ఎన్ని రోజులు చేస్తున్నా అదొక డౌట్ అయితే ఉంది, మనం అది క్లియర్. సో గాయ్స్ మరీనా ప్రోటోకాల్ వచ్చేసి 11 months అవుతుంది. ఇక ఎగ్జాక్ట్లీ అనుకోండి ఇంకొక 1 month అయితే ఇక్కడ 1 year అవుతా అనుకోండి ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ 11 months కింద అయితే జాయిన్ అయ్యాను. సో ఆల్రెడీ మీకు ఇక్కడ phase 1 కేవైసీ మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రాసెస్ చూసుకోండి దీంట్లో. సో ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు చూద్దాం. కంటిన్యూ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత కేవైసీ అనేది ఏం లేదు. సో ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు
కేవైసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ మీకు చెప్తాను. కేవైసీ వచ్చేసి ఇక్కడ మనం ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ మీరు లింక్ వెరిఫైడ్ చేసుకోండి. ఇక ఆస్టి గ్లోబల్ బీస్ట్ ఇది ఎండ్యూడ్ అయిపోయింది, వదిలేయండి. సర్ఫైడ్ అయితే మనం చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ వాలెట్ పైన క్లిక్ చేయండి. ఇక మళ్ళీ వాలెట్ ఇక పీసర్ప్ అయితే 16 ఉన్నాయి. వాలెట్ పైన వెళ్ళండి. సో ఇక్కడ 6 డిజిట్ పాస్ అయితే పెట్టుకోండి. వన్ ఇలా అంటే అలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు కనెక్ట్ యువర్ వాలెట్ అంటారు. సో ఇక్కడ మీరు గ్రీన్ వాలెట్. సో ఇక్కడ దీనికన్నా ముందు మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ గ్రీన్ వాలెట్ మీకు చెప్పాను కదా, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఇప్పుడు మీరు అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ నార్మల్ ఓపెన్ చేయండి. ఓకే, నార్మల్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్. ఇక్కడ మరిన్న ప్రోటోకాల్లో మీరు ఏం ఈమెయిల్ ఐడి ఇచ్చే జాయిన్ అయ్యారు. ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి ఇచ్చాను. సో ఈమెయిల్ ఐడితోనే మీరు ఇక్కడ మళ్ళీ కంటిన్యూ విత్ గూగుల్ పే చేయాలి. ఓకే, సో అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు క్రియేట్ వాలెట్ అయితే కొట్టండి. సో క్రియేట్ వాలెట్ కొట్టిన తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసి మీరు క్రియేట్ అయితే చేయండి అకౌంట్. సో అకౌంట్ క్రియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్యాకప్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు బ్యాకప్ నౌ పైన క్లిక్ చేయండి. ఓకే, సో మళ్ళీ మీరు బ్యాకప్ నౌ పైన క్లిక్ చేసి మీకు కీస్ అయితే వస్తే కాపీ చేసుకోండి. సో ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ అండ్ బ్యాకప్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నేను నార్మల్గా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 24 బ్యాకప్ కీస్ ఇస్తాను మీకు. ఓకే, అలాగే ఇప్పుడు 17 వాటిలో ఏది ఉంది, 8 వాటిలో ఏది ఉంది, మీ 3 వాట్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ బ్యాకప్ కీస్. చాలామంది ఒక డౌట్ గ్యాస్ ఎనీ బ్యాకప్ కీస్ అనేది చాలామంది నాకు కామెంట్ చేస్తారు ఏ డ్రాప్ వచ్చే టైంలో, బ్రో నాకు ఇక్కడ యాప్ క్రియేట్ చేసే టైంలో కీస్ పోగొట్టుకున్నాను, అదేంది ఇదేంది, చాలామంది చాలా ప్రాబ్లం. అందుకే మీరు ఇక్కడ ఏం చేయండి, కీప్ నోట్స్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో. డైరెక్ట్ ఇక్కడ మీకు వాళ్ళకి సొల్యూషన్ చెప్తున్నాను. కీప్ నోట్స్ ఇక్కడ కీప్ నోట్స్ అని కొట్టండి. ఈ యాప్లో చేసి ఒక ఈమెయిల్ ఐడి మీరు అనేది సైన్ ఇన్ అవ్వండి. సైన్ అయిన తర్వాత ఇక్కడ టెస్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఎలా చేయాలో యూట్యూబ్లో చూసుకున్న ప్రాసెస్ అనేది. సో దాని త్రూ మీరు చేస్తే మీకు దాంట్లో బ్యాకప్కి ఫోన్ ఫార్మాట్ అయినా ఏమైనా ప్రాబ్లం లేకుండా మీకైతే మళ్ళీ మీ బ్యాకప్ కేసు మీకు వచ్చేస్తాయి కొత్త ఫోన్లో కూడా. ఆ విధంగా చేసుకోండి. పేపర్ కూడా అవుతుంది, ఫోన్ అయితే ఎక్కడ పోదు, ఏ మొబైల్ చేసినా కూడా వచ్చేస్తుంది. సో చూసుకోండి. పేమెంట్ టైంలో మళ్ళీ మనకి విత్డ్రా ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నా బ్యాకప్ కేసులో నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీది మీరు చూసుకొని ఏదైతే మీరు చూసుకొని ఫినిష్ అయితే చేయండి. ఓకే, ఫినిష్ అయిన తర్వాత అకౌంట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మీరు ఏంటంటే ఎక్స్ఆర్పీ అయితే హోల్డ్ అయితే చేయాలి. అయితే మీకు ఇక్కడ ఇన్యాక్టివ్ ఎందుకు ఉందంటే ఇక్కడ మనం ఎస్ఆర్పీ అయితే హోల్డ్ అయితే చేయాలి. సో ఎక్స్ఆర్పీ అనేది చూసుకోండి. ఇక్కడ ఎక్స్ఆర్పీ లీడ్ పైన క్లిక్ చేయండి. ఇది మీకు యాక్టివిటీ కావాలంటే ఇక్కడ చూడండి, టు యాక్టివేట్ ద ఎక్స్ఆర్పీ వాలెట్ 1 ఎక్స్ఆర్పీ డిపాజిట్ ఈజ్ రిక్వైర్డ్ ద బేస్ రిజర్వ్డ్ ఏ మినిమం అమౌంట్ ఎస్ఆర్పీ దట్ రిక్వైర్డ్ ఈచ్ అడ్రస్ ద లీడ్. ఓకే, మనం మరీనా ప్రోటోకాల్ పేమెంట్ వచ్చేంత వరకు మనకి ఇక్కడ ఈ ఎక్స్ఆర్పీ అన్నమైన హోల్డ్ అయితే ఇచ్చాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇలానే పెట్టండి. ఇక మీరు ఏం చేయండి అంటే ఎక్స్ఆర్పీ ఇప్పుడు ఏ ఎక్స్చేంజ్లో బెటర్ బ్రదర్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ యాప్లో బెటర్ ఉంది, లో ఫీ ఉంది. ఓకే, అంటే కొంచెం ఫేవరెట్ యాప్లో మనకి దీంట్లోనే నేను ఆల్రెడీ చెక్ చేస్తాను, దీంట్లో కొంచెం బెటర్ అవుతుంది. ఓకే, సో ఎక్స్చేంజ్లో రండి, వాలెట్ తీసేస్తున్నాను. దీని ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్రైస్ అయితే చూస్తున్నాను. ఇక్కడ స్పాట్లో వెళ్తున్నాను. ఎక్స్ఆర్పీ యూజిట్ ఉంటుంది. ఈ పర్సెంటేజ్ చూడండి, ఇది వాల్యూ పెరుగుకుంటూ వెళ్తుంది. ఓకే, మనం ఇక్కడ మినిమం విత్డ్రా ఎంత బ్రదర్ అంటే అది కూడా చూడండి. ఓకే, ఇక విత్డ్రా నేను ఎక్స్ఆర్పీ మీకు చెప్తాను ప్రాసెస్ అనేది, తర్వాత మీకు ఎలా బై చేయాలి మొత్తం చెప్తాను. సెండ్ బ్యాక్ క్రిప్టో నెట్వర్క్ క్లిక్ చేసి ఇక్కడ మినిమం ఎస్ఆర్పీ లీటర్ అయితే ఫీ అయితే ఇక్కడ 0.2 ఉంది. సో అది కూడా 8 ఎక్స్ఆర్పీ మినిమం విత్డ్రా 8 ఎక్స్ఆర్పీ ఉంది. ఓకే, బైనాన్స్ యాప్లో అయితే. ఓకే, మనం ఎక్స్ఆర్పీ ఈ బైనాన్స్ BP20 కాదు కాబట్టి ఇది బైనాన్స్ యాప్లో కుదరదు కాబట్టి నేను వేరేది చూస్తాను. ఏ యాప్లో తక్కువ ఉంటే యాప్లో మనం చేద్దాం ప్రాసెస్ అని. సో ప్రజెంట్ అయితే సివాలెట్ అనే ఒక యాప్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ లాస్ట్ వీడియోలో నోట్ పే మీకు సోల్ఫీ ఎస్టర్డే వీడియోలో మీకు చెప్పాను సివాలెట్ యూజ్ చేశాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. దానివల్ల ఏం చేస్తానంటే ఇక్కడ దాంట్లో మినిమం విత్డ్రా ఎంత కూడా తెలియదు సివాలెట్లో. అందుకే నేను బైనాన్స్ యాప్లో చేస్తున్నాను. ఎక్స్ఆర్పీ లీటర్ అంటే 0.2 ఎక్స్ఆర్పీ ఫీ ఉంది. మినిమం విత్డ్రా 8 ఎక్స్ఆర్పీ అయితే మీరు హోల్డ్ చేయాలి. అన్ని ఎక్స్చేంజ్లో చూశాను, ఇదే కొంచెం బెస్ట్ అయితే ఉంది, తక్కువ ఫీ ఉంది. సో ఇక్కడ ఎక్స్ఆర్పీ. సో ప్రజెంట్ అయితే నేను 3 డేస్ బ్యాక్ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అమౌంట్ లేక ఆగిపోయాను. కొంచెం ఇప్పుడు అమౌంట్ ఉంది అందుకే చేస్తున్నాను. 0.2. సో గైస్ ఇక్కడ 0.2. సో లిమిట్ తీసేసి మార్కెట్ పెడితే మీకు క్లారిటీ తెలుస్తుంది. ఇక్కడ 0.2. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో దీంట్లో మీకు కైన్గికో యాప్లో తెలుస్తుంది 0.2 ఎంత అంటే 0.6 అంటే ఇక ఐఎన్ఆర్లో చూడండి, క్లారిటీగా మీకు తెలుస్తుంది. ఇంకా క్లారిటీ తెలుసుకోవాలండి ఐఎన్ఆర్లో కొడుతున్నాను. సో చూడండి ఒకసారి, ఫీ అంటే 56 రూపీస్ ఫీ తక్కువ ఉంది. వేరే ఎక్స్చేంజ్లో కావాలంటే చెక్ చేసుకోండి, దేంట్లో తక్కువ అనిపిస్తే దాంట్లో చేసుకోండి. ఇక్కడ లిమిట్ తీసే ఇక్కడ మళ్ళీ లిమిట్ పెడుతున్నాను. ఇక్కడ నాకు 8 ఎస్ఆర్పీ అయితే మనకు కావాలి. $25 పడుతుంది కదా, ఇక్కడ 8.5 అలా తీసుకోండి. సో 8 తీసుకోండి. మినిమం విత్డ్రా 8 కాబట్టి ఇక్కడ 8 తీసుకుంటున్నాను. ఇక అలా ఫీ కూడా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ
8.5. సో ఎగ్జాక్ట్గా 9 తీసుకోండి. 9 తీసుకుంటే ఇక్కడ $29-30 మీ ఇక్కడ కావాలి. ఓకే, ఇది మీ ప్రాసెస్ చేయాలని ఖచ్చితంగా కావాలి. తర్వాత మీరు అమౌంట్ అయితే మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే, దాంట్లో హోల్డ్ చేయాల్సిన ఓన్లీ 1 XRP హోల్డ్ చేయండి, మిగతా అంతా తీసుకురావచ్చు బయట. మళ్ళీ అది కూడా చెప్పేస్తాను ప్రాసెస్ అనేది. సో XRP అయితే తీసుకున్నాను. సో 9 ఇక విత్డ్రా అయితే చేస్తున్నాను. సెండ్ వాయా క్రిప్టో నెట్వర్క్ ఇప్పుడే చూసుకోండి. XRP లీడర్ పెట్టాలి, వేరేది పెట్టకండి. ఓకే, నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు XRP లీడరే పెట్టండి. XRP వాళ్ళు కూడా అదే అంటున్నారు. బట్ ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇక్కడ ఈ యాప్లో వెళ్దాం. గ్రీన్ యాప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ XRP లీడర్ పైన క్లిక్ చేయండి. ఈ అడ్రస్, సో ఈ అడ్రస్ కూడా చూడండి ఇక్కడ. సో ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. సో ఆల్రెడీ చూశాను. సో అడ్రస్ మీరు కాపీ చేసుకొని సింపుల్గా అడ్రస్ అనేది ఇక్కడ పే చేయండి. కాపీ అవుతుంది బట్ మనకు కనిపించలేదు. ఓకే, మరి కావాలంటే మీకు ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ ఇక్కడ రిసీవ్ పైన క్లిక్ చేసి ఇక్కడ QVG. సో ఇప్పుడు కూడా QVG. సో కరెక్టే ఉంది అడ్రస్ అండ్ నో ప్రాబ్లం. ఇక నేను ట్యాగ్ మనకి ప్రజెంట్ అయితే ఏం లేదు. మినిమం 8 XRP, బట్ నేను 9 చేస్తున్నాను. మళ్ళీ తెచ్చుకుందాం, నేను అది కూడా ప్రాసెస్ చెప్తాను యాక్టివేట్ అయిపోయిన తర్వాత. ఓకే, సో ఇక్కడ వన్స్ అయితే మీరు అడ్రస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ XRP లీడర్ పైన మీరు ఈ అడ్రస్ కాపీ చేసుకుంటారు. సింపుల్గా దాంట్లో పే చేయండి. సో చూసుకోండి ఒకసారి ఈ అడ్రస్ కాపీ కరెక్ట్ అయిందా లేదా చూసేసి మీరు సో ఇక్కడ ఇచ్చేయండి. విత్డ్రా అయితే కొట్టేస్తున్నాను. 8.8 అయితే మీకు 60 రూపీస్ ఫీ కట్ అయ్యి మీకు వస్తుంది అనమాట. విత్డ్రా అయితే కొడుతున్నాను. సో ఇక్కడ మెమో అనేది ఇక్కడ చూడండి. మెమో అనేది ఏం లేదు. ఓకే, ఒకసారి చెక్ చేయమంటున్నారు, అందుకే నేను ఇక్కడ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. నాకు మనకు మెమో లేదు కాబట్టి నేను కన్ఫర్మ్ అయితే చేసేస్తున్నాను. సో కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ కోడ్ అయితే ఇచ్చేయండి. ఓకే, చూద్దాం గైస్. ఇక మనకు పేమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చెప్తాను. ప్రజెంట్ అయితే ఏం లేదు. మళ్ళీ సెండ్ ఆప్షన్లో నేను ప్రాసెస్ అనుకుంటా, వెయిట్ చేయండి. సో మీకు అమౌంట్ ఒక 1 or 2 minutesలో వచ్చేస్తుంది. తర్వాత మీకు ప్రాసెస్ అనేది చెప్తాను. 7:03 అవుతుంది, చూద్దాం. సో మనకి ఇక్కడ XRP సక్సెస్ఫుల్ అయినట్టు మెసేజ్ వచ్చింది. బట్ దీంట్లో చూడాలి. దీంట్లో చూడండి, ఇక్కడ కొంచెం పేజ్ అనేది రీప్లేస్ చేస్తున్నాను. దీంట్లో $25 వర్త్ గల పేమెంట్ అయితే వచ్చేసింది. బట్ ఇక్కడ తర్వాత మీకు ప్రాసెస్ చెప్తాను. ఓకే, దీంట్లో యాక్టివేట్ అయిపోయింది. తర్వాత మీకు సెండ్ ఆప్షన్ మీకు చెప్తాను. బ్యాలెన్స్ యాప్ తీసేయండి ఇక్కడ నుంచి. ఇప్పుడు మీరు మరిన్న ప్రోటోకాల్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ పైన వాలెట్ అయితే చేయండి. సో వాలెట్ కొన్ని ఎక్స్చేంజ్లో కొంచెం మినిమం రికార్డ్ అయితే పెడతారు. సో గ్రీన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు కన్ఫర్మ్ అయితే చేయమంటారు, కన్ఫర్మ్ అయితే చేయండి. చేసేసి మీరు సింపుల్గా కంటిన్యూ టు గ్రీన్ అయితే చేస్తుంది. మీకు వెయిట్ అయితే చేయండి. సో మళ్ళీ ఇక్కడ గ్రీన్ యాప్లో వెళ్ళండి. మనకి ఏమైనా నోటిఫికేషన్ పాపప్ ఏమైనా వస్తుంది చూడండి. బట్ ఇక్కడ ఏం రాలేదు కాబట్టి నేను ఇక్కడ మరిన్న ప్రోటోకాల్ మళ్ళీ ఒకసారి ఇక్కడ వాలెట్లో వెళ్తాను. మళ్ళీ ఒకసారి మళ్ళీ గ్రీన్ యాప్ ఓపెన్ చేస్తాను. ఓకే, మళ్ళీ కన్ఫర్మ్ పేజ్ ఏమైనా వస్తుంది, వెయిట్ చేయండి. సో ఇక్కడ సింపుల్గా రీట్రై చేయండి. ఓకే, సో రీట్రై అలా చేస్తే మీకు మ్యాక్సిమం వస్తుంది, వెయిట్ చేయండి కోసం. ఓకే, ఈ పేజ్లోనే కంటిన్యూ టు గ్రీన్ పైన. సో నేను యాప్ అయితే రీసెంట్గా తీసేసాను. మళ్ళీ ఒకసారి వాలెట్ అయితే ఇప్పుడు గ్రీన్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ట్రై చేయండి. ఓకే, మీకు ఇక్కడ పాపప్ రావాలి, బట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, మ్యాక్సిమం వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనము దీంట్లో చేయాల్సిన ఏం ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. బట్ ఇక్కడ వెయిట్ చేయండి, చూద్దాం ప్రాసెస్. సో వన్స్ అయితే మీరు మళ్ళీ వాలెట్ పైన చేసి ట్రై చేయండి. ఓకే, ట్రై చేసిన తర్వాత ఇక్కడ ఒక పేజ్ వస్తుంది, వెయిట్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ పేజ్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇక్కడనే మీకు ఒక పాపప్ వస్తుంది కదా మరిన్న ప్రోటోకాల్ నుంచి. ఇక్కడ మళ్ళీ మీరు చూడండి. ఓకే, రీట్రై చేయండి. మళ్ళీ మీకు ఇక్కడ ఈ యాప్లో పేమెంట్ ఒక ఆప్షన్ అయితే రావాలి. ఓకే, ఈ వచ్చేదాకా వెయిట్ చేయండి. బట్ ఇక్కడ సమ్ ఎర్రర్ ఏమో ఉంది. బట్ మ్యాక్సిమం అయితే అయిపోతుంది, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, నేను కూడా వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. సో మీరు ఇక్కడ ఏం చేయండి గైస్, ఈ యాప్ అండ్ మరిన్న ప్రోటోకాల్ యాప్ కూడా తీయండి. ఫ్రెష్గా మరిన్న ప్రోటోకాల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా చాలాసేపు నుంచి ఒకటే రీసెంట్ నుంచే పెట్టాను, అది తీయలే అనమాట. ఒకసారి చూద్దాం, అలా ఏమైనా బగ్ ఏమైనా ఉంటే చూద్దాం. వాలెట్లో వెళ్ళండి, సింపుల్ వాలెట్, మళ్ళీ ఒకసారి పిన్ అయితే ఇచ్చేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్రీన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చింది చూడండి, కన్ఫర్మ్ అయితే చేయండి. చేసేస్తే మీకు ఇక్కడ సింపుల్గా వాలెట్ అనేది కనెక్ట్, అంటే రీసెంట్గా తీసేస్తే మీకు సక్సెస్ఫుల్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఓకే 7 XRP మీకు వస్తుంది. ఇక్కడ కన్వర్జేషన్ ఇక్కడ చేయండి. ఓకే, చేస్తే మీకు ఇక్కడ అంటే కన్వర్జేషన్ ఏం లేదు ప్రాసెస్ అని. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మీకు అడ్రస్ అవుతుంది QVG. ఓకే, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పానుగా, ఇక్కడ QVG అంటే ఈ రిసీవ్ అడ్రస్. ఓకే, ఏమైనా పేమెంట్ ఉంటే దీని త్రూ వెళ్తుంది అనమాట. సో 7.8 ఇక్కడ XRP కూడా షో అవుతుంది. సర్ప్ అండ్ బే టోకెన్ అయితే మీకు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న కాయిన్ XRP మనం తీసుకోవాలి, ఎలా చెప్పలేదు అంటే ఇక్కడ చెప్తాను. సెండ్ పెండ్ చేస్తున్నాను, ఇక్కడ XRP లీడర్ అయితే చేస్తున్నాను. ఈ అడ్రస్ నేను ఫస్ట్ అయితే ఒక కాయిన్ చేస్తాను, తర్వాత మీకు ప్రాసెస్ అనేది చెప్తాను. ఓకే, నేను ట్రయల్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఓన్గా అయితే చేయొద్దు. నేను ప్రజెంట్ అయితే 1 కాయిన్ అయితే సెండ్ చేశాను, చూద్దాం. దీంట్లో సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత 1 కాయిన్ పెట్టేసి మిగతా అంతా సేల్ అయితే చేసేయండి. ఓకే, నో ప్రాబ్లం.
సో ఆ విత్డ్రా చేసేటప్పుడు ఒక మిస్టేక్ అయితే చేశాను గైస్. ఇక్కడ చూడండి, సెండ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా, అందుకే నేను 1K అయినా సెండ్ చేశాను మళ్ళీ ప్రాబ్లం లేకుండా. సో ఇక్కడ అడ్రస్ మళ్ళీ ఒకసారి ఇచ్చేద్దాం. సో ఇక్కడ అడ్రస్ చెక్ చేసుకుంటున్నాను. సో అడ్రస్ చెక్ చేసుకున్న తర్వాత కింద మెమో కాపీ చేసుకోండి. బట్ నీకు అందుకే నేను పోయినా కూడా మీకు ఒకసారి క్లారిటీగా చెప్పాలండి, మరి తెచ్చుకున్నామని మీకు తెలియాలి కదా. డెస్టినేషన్ ట్యాగ్, ఇక మీరు ట్యాగ్ అంటే మీకు తెలిసింది, మెమో అయితే ఇచ్చేయండి. మీరు ఇప్పుడు సెండ్ చేయండి. ఓకే, ట్యాగ్ మెమో ఇచ్చేస్తున్నాం. బట్ ఈ అందుకే నేను చూశాను. ఓకే, చాలాసార్లు ఇది మనకి మిస్టేక్ అయితే అవుతూ ఉంటుంది. నేను మళ్ళీ జస్ట్ 1K అని సెండ్ చేస్తున్నాను. నాకు ఒకవేళ చిన్న అమౌంట్ పోయినా నో ప్రాబ్లం, ఫీ చాలా తక్కువ ఉంది. నేను ఆల్రెడీ ఫీ కూడా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ఫీ అయితే ఇప్పుడు విత్డ్రా చేద్దాం. ఇక్కడ పాస్వర్డ్ చేసి కన్ఫర్మేషన్గా పెట్టాను. నాకు మెమో ఇచ్చినందుకే నాకు ఇక్కడ XRP డిపాజిట్ అయితే అవుతుంది అన్నమాట, ఇన్స్టెంట్గా అయింది. సో ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం అంటే డిపాజిట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను బ్యాలెన్స్ అప్ వెళ్తాను. ఇంతకుముందు 1 XRP అయితే మిస్టేక్ అయితే అయింది, అది పోయింది. బట్ మీకు ఏంటంటే క్లారిటీగా తెచ్చుకున్న అమౌంట్ మళ్ళీ మీరు తీసుకెళ్ళాలి కాబట్టి మీకు చెప్తున్నాను. మళ్ళీ మీరు ఎవరు చెప్పారు కాబట్టి నేను మీరు చెప్తున్నాను. 1 XRP వచ్చేసింది. అలాగే ఇక్కడ మిగతా అమౌంట్ కూడా తెచ్చేద్దాం. ఓకే, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎంత పెట్టాలి బ్రదర్ అంటే చెప్తాను నేను. ప్రజెంట్ XRP లీడర్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఒకసారి అడ్రస్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ వెయిట్ చేయండి. సో మీరు విత్డ్రా అండ్ డిపాజిట్ XRP లీడర్నే పెట్టాలి, వేరేది పెట్టకండి, అమౌంట్ పోతుంది. సో చూసి చేయండి. ఓకే, తెచ్చిన నేను అమౌంట్ తెప్పించాను కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీకు తీసుకొని చూపిస్తాను. ఓకే, అలాగే అడ్రస్ అండ్ ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలి. సో చూసి చేయండి, ఇష్టం వచ్చినట్టు చేయకండి. ప్రాసెస్ అమౌంట్ అయితే పోతుంది, మీకు తెలిసిందే. సెలెక్ట్ కండి అడ్రస్ అండ్ ఓకే, ఇక్కడ XRP ఇక్కడ మినిమం మన కాడ ఎంత ఉంది ఇక్కడ చెప్తాను చూడండి. సో ఇక్కడ 5.79 ఉంది. నేను ఇక్కడ 4.4 తీసుకుంటాను. 1 పాయింట్ నేను వదిలేస్తున్నాను, 1.79 వదిలేస్తున్నాను. ఓకే, ఇక్కడ 5.79 ఉంటే 4, ఒక 1.5 లేకపోతే 2 XRP వదిలేయండి. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ సెండ్ అది చేసేద్దాం. సో డెస్టినేట్ ట్యాగ్ అండ్ అడ్రస్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి, మీరు ఇస్తేనే మీ అమౌంట్ అయితే వస్తుంది. సో ఇష్టం వచ్చినట్టు చేయకండి, నేను చెప్పినట్టే చేయండి. మేము అయితే యాడ్ చేయండి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా సెండ్ చేస్తూ ఇస్తున్నాను. మీరు ఇప్పుడు ఇన్స్టెంట్ వస్తుంది చూడండి. ఇక్కడ 1 or 2 minutes 7:22 అవుతుంది. సో చూద్దాం. సో ఇప్పుడు సెండ్ పైన క్లిక్ ఒకసారి XRP లీడర్ చేస్తున్నాను. ఇక్కడ అడ్రస్ అండ్ మెమో కూడా ఖచ్చితంగా ఇచ్చేసి మీరు చేయాలి, మళ్ళీ మిస్టేక్ అయితే చేయకండి. ఓకే, ఇక్కడ రీఫ్రెష్, ఇక్కడ 5.83 అంటే ఇక్కడ చూడండి 1 XRP 1.7 XRP దీంట్లో వదిలేసాను. ఓకే, నేను సో ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయండి, మనకి ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయండి, మనకు వచ్చేస్తుంది. సో గాయ్స్ ఇక్కడ చూడండి, మనకి బ్యాలెన్స్ ఒకటి 4 XRP అయితే వచ్చింది. బట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి, ఇన్స్టెంట్ మీకు కన్ఫర్మింగ్ అయితే అవుతాం. కొంచెం వెయిట్ చేయండి. ఒక $3 వేస్ట్ అయినా మీకు ఏంటంటే ప్రాసెస్ అయినా క్లారిటీ చూసుకోండి. ఓకే, మళ్ళీ ఇష్టం వచ్చిన చేసి అమౌంట్ తెచ్చుకుందా రాలే బ్రదర్ అంటే కష్టం. ఇది XRPని మీరు ఏం చేయండి, సింపుల్గా మీ XRPని మీరు సేల్ అయితే చేయండి. ప్రైస్ అనేది అప్ అవుతుంది. సో ఇక్కడ నేను వెయిట్ చేయండి. మీరు ఎప్పుడు చూడండి మార్కెట్లో పెట్టే సేల్ అయితే చేయాలి. XRP సేల్ అయితే చేసేసాను. సింపుల్గా నా ఫండ్స్ అయితే ఒక $3 వేస్ట్ అయినా మీకు ప్రాసెస్ అనేది క్లారిటీ అయితే చెప్పాను. ఓకే, సో ఈ విధంగా మీకు 1.79 పెట్టుకోండి. మీకు కూడా ఏమైనా ప్రాఫిట్ కైన్ రేట్ పెరిగితే మీకు బాగుంటుంది. అలానే హోల్డ్ అయితే చేయండి. మీకు ఎప్పుడు దాకా బ్రదర్ అంటే మీకు మరిన్న ప్రోటోకాల్ మన పేమెంట్ ఇచ్చేదాకా అకౌంట్ మీకు యాక్టివేట్ ఉండాలంటే ఈ విధంగా ఖచ్చితంగా అయితే చేయాలి. డైలీ వచ్చేసి ఇక్కడ ఒక క్యూజ్ అయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఇక్కడ మనం టెలిగ్రామ్ గ్రూప్లు చూడండి. సో మరిన్న ప్రోటోకాల్ డైలీ మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ పోస్ట్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, చూసుకోండి. డైలీ ఒక యాడ్ వస్తుంది. పీసార్ అండ్ బే టోకెన్ కూడా మీకు ఎన్ని అయితే ఉంటాయి. సో దీంట్లో కొంచెం మంచి ప్రాఫిట్ జరిగేది ఉంది. బట్ మ్యాక్సిమం మీకు ఇక్కడ ప్రొఫైల్ లెవెల్ KYC చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రీన్ యాప్ ఇవన్నీ తీస్తాను. XRP అయితే మీరు కొంచెం చూసుకోండి, ఏమైనా C వాలెట్ వస్తే ట్రై చేయండి, లేదా రావట్లేదు అది ప్రజెంట్ వదిలేని దాన్ని. బైనాన్స్ యాప్ నుంచి కొంచెం అమౌంట్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసేసి మీరు 1.79 హోల్డ్ చేయండి. 1 ఉంటే చాలు, నేను పెట్టాను. ఓకే, అమౌంట్ ఉంటుందని దాంట్లోనే. ఇప్పుడైతే ఇంతే గాయ్స్, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్ అలా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అవుతాను. ఇలా ఈ వీడియోకి 100 టార్గెట్ ఇస్తాం. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.